దావీదు మహారాజా, ఏమిటి మీ సమాచారం? ఫిలిష్తీయులు మళ్ళా వచ్చారు మన దేశం మీదకి అని అంటే దావీదు ఏమనాలి? వాళ్ళకి ఏమైనా మర్చిపోయిందా? నిన్నే తరిమాను వాళ్ళని, నిన్నే తన్నాను వాళ్ళని, మళ్ళీ వచ్చారా? వస్తున్నానని చెప్పండి, నేను దిగి వస్తున్నానని చెప్పండి, వాళ్ళు అంతు చూస్తానని చెప్పండి అని చెప్పి కబురు పెట్టారనుకుంటున్నారా? లేదండి. ఫిలిష్తీయులు సైన్యమంతా అమాంతంగా దేశం చుట్టూ వ్యాపించగా దావీదు తన కండబలాన్ని నమ్ముకోలేదండి, తన కత్తిని వింటిని డాలును నమ్ముకోలేదండి. మళ్ళీ వెళ్ళి కలిశాడండి. యెహోవా, నిన్నే గదయ్యా వాళ్ళు ఓడిపోయింది, నిన్నే గద నువ్వు నాకు జయాన్ని ఇచ్చింది, మళ్ళీ వచ్చారంటే యేసయ్యా, మళ్ళీ వచ్చారంట యెహోవా. సహోదరి సహోదరులు, మనం అస్తమాను ఫోన్ చేస్తే చిరాకు పడేవాళ్ళు ఉంటారు. అస్తమాను మనం సహాయం కోసం చేయి చాస్తే చిరాకు పడేవాళ్ళు ఉంటారు. అస్తమాను ఒక ఇంటికి వెళుతూ ఉంటే చిరాకు పడేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఒక్కసారి కూడా చిరాకు పడని దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు అర్ధరాత్రి ఆయనతో మాట్లాడినా నీ మాటలు వింటాడు, నువ్వు ఉదయమే లేచి మాట్లాడినా ఆయన నీ మాటలు వింటారు. కొన్నిసార్లు బహుగా ప్రేమించే వ్యక్తి, బహుగా నమ్మే వ్యక్తి నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకపోవచ్చు, వాళ్ళు బిజీగా ఉండొచ్చు, లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. కానీ నా దేవుని యొక్క ఫోన్ ఈరోజు వరకు స్విచ్ ఆఫ్లో లేనే లేదు. ఆ లైన్ ఎప్పుడు బిజీగా ఉండే ప్రసక్తి లేనే లేదు. ఆపత్కాలమున నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరము ఇస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. సంగమా, నువ్వు ఎన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చినా అన్నిసార్లు నీ దగ్గరకు వచ్చే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను.